నక్కజిత్తులను తలదన్నే చంద్రబాబు శకుని కుతంత్రాలను మించిన ఈనాడు పత్రిక తోడు దొంగల మాదిరి మద్యం అక్రమ కేసులో కట్టుకథలు వండి వారుస్తున్నారు. చంద్రబాబు విషపు రాజకీయాలను కొమ్ము కాసే రామోజీ కుటుంబ విషపుత్రిక ఈనాడు అంతకంతకు బరితెగిస్తోంది. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారే తమ బాబుకు గొడుగు పడుతూ అసలు నైజం చాటుకుంటోంది. నిత్యం ఉషోదయాన అసత్యాలను ప్రవచించడమే ఏకైక విధానంగా చేసుకున్న ఈనాడు ఈ కోవలోనే వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలంటూ ఓ అబద్ధపు కథనాన్ని అచ్చేసింది. పాత్రికేయ విలువలకు పాతరేస్తూ అవాస్తవాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. మద్యం అక్రమ కేసులో సిట్ సోదాలు నిర్వహించిన రెండు కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గతంలో డైరెక్టర్గా ఉన్నారంటూ అసత్యాన్ని ఈనాడు నిస్సిగ్గుగా ప్రచురించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ భారతి ఈనాడు డైరెక్టర్గా లేరని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు స్పష్టం చేస్తున్న పచ్చపత్రిక మాత్రం ఉద్దేశపూర్వకంగా అబద్ధపు కథనాన్ని వదిలింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలో ప్రధాన పాత్రధారిగా అసత్య కథనాలతో తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించింది. మద్యం అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో పాటు మరో 6 కంపెనీల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. అయితే ఇదే అవకాశంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వ డైరెక్షన్లో వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేసేందుకు ఈనాడు బరితెగించింది. షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్గా ఉన్నారని ఈనాడు నిస్సిగ్గుగా అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమ నిధులు మళ్లించేందుకు 2019లో ఆ కంపెనీలను ఏర్పాటు చేశారని కూడా చెప్పుకొచ్చింది. అబద్ధపు విషపుత్రిక అయిన ఈనాడు పాత్రికేయ విలువలు కాలరాస్తూ అసత్య కథనాన్ని శనివారం ప్రధాన ఎడిషన్ మొదటి పేజీ, రెండో పేజీలో ప్రచురించింది. వైఎస్ జగన్ సతీమణి భారతి గతంలో డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు అని ప్రచురించి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించింది. అసలు వాస్తవం ఏంటంటే వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి భారతి ఈనాడు డైరెక్టర్గా లేనేలేరు. ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ను పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఓ వ్యక్తి గతంలో ఏ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు, ప్రస్తుతం ఏ కంపెనీలో ఉన్నారనే విషయాలు తెలుసుకోవచ్చు. ఆర్ఓసి రికార్డులు, ఓపెన్ డాక్యుమెంట్లు వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి. అయినా సరే ఈనాడు కుట్రపూరితంగా అబద్ధపు కథనాన్ని ప్రచురించింది. చంద్రబాబు డైరెక్షన్లో ఈనాడు పక్కా పన్నాగంతోనే మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతిపై అవాస్తవ కథనం ప్రచురించింది. ఆర్ఓసి కేటాయించే దీంతో రికార్డులు పరిశీలిస్తే ఒక వ్యక్తి గతంలో, ప్రస్తుతం ఏ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారన్నది వెల్లడవుతుంది. ఒకే ఇంటి పేరు, ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల పట్ల కూడా సందేహం రాకుండా ఉండేందుకు అందరి పేర్లతో పాటు వారి తండ్రి, భర్త పేర్లు, వయసు వంటి వివరాలు అందులో పొందుపరుస్తారు. కానీ షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో వైఎస్ భారతి డైరెక్టర్గా ఉండేవారు అని దురుద్దేశపూర్వకంగానే ఈనాడు కథనం రాసింది. ఆర్ఓసి రికార్డులను పరిశీలిస్తే ఆ రెండు కంపెనీల్లో గతంలో డైరెక్టర్గా వ్యవహరించింది వైఎస్ అనిల్ రెడ్డి తల్లి భారతి అని ఇట్టే తెలుస్తుంది. ఆమె వయసు, ఆమె భర్త పేరు కూడా ఆ రికార్డులో ఉన్నాయి. డైరెక్టర్గా వ్యవహరించింది వైఎస్ జగన్ సతీమణి భారతి కాదు, వైఎస్ అనిల్ రెడ్డి తల్లి వైఎస్ భారతి అని సులువుగా తెలుసుకోగలం. కానీ ఈనాడు చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు కుట్రపూరితంగా వ్యవహరించింది. ఆ రెండు కంపెనీల్లో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి 2020 వరకు డైరెక్టర్గా వ్యవహరించారని అవాస్తవ కథనం ప్రచురించింది. వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది. మరి అలాగైతే నారా ఇంటి పేరుతో ఆ కుటుంబంలో వేరువేరు తరాలకు చెందిన 100 మంది ఉన్నారు. వారందరి ఆస్తులు చంద్రబాబుకి చెందుతాయని చెబితే ఆయన సమ్మతిస్తారా? లేదు కదా. మరి అదే సూత్రం వైఎస్ కుటుంబానికి కూడా వర్తిస్తుంది కదా. ఈ సంగతి తెలిసినా చంద్రబాబు ప్రభుత్వం ఈనాడు కుట్రపూరితంగా వ్యవహరించాయి. తన ప్రతిష్టకు భంగకరంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిన ఈనాడుపై మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈనాడు ఇచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని వైఎస్ భారతి స్పష్టం చేశారు. ఈ మేరకు ఈనాడు ప్రచురణ సంస్థ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆ పత్రిక ఏపీ ఎడిషన్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావుకు తన న్యాయవాదుల ద్వారా శనివారం నోటీసులు పంపారు. భారతిరెడ్డి ఎడుగూరి సందింటి అనే పేరు గల మరో మహిళ ఆ కంపెనీలో డైరెక్టర్గా వ్యవహరించారని, తాను కాదని ఆమె వెల్లడించారు.
రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ప్రకారం ఆమె గుర్తింపు నెంబరు డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ 02554220 కాగా తన డిన్ 01580536 అని తెలిపారు. సిట్ సోదాలు నిర్వహించిన కంపెనీలతో తనకు ఏమాత్రం సంబంధం లేదని వైఎస్ భారతి తేల్చి చెప్పారు. కానీ ఆ 2 సంస్థల్లో తాను డైరెక్టర్గా ఉన్నట్టు, అక్రమ నిధులను మళ్లించినట్టు ఈనాడు దురుద్దేశపూర్వకంగా అవాస్తవ కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడు కథనం తన ప్రతిష్టకు భంగం కలిగించేదిగా ఉందని వైఎస్ భారతి తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై ఈనాడు పత్రిక తక్షణం వివరణను ప్రచురించాలని డిమాండ్ చేశారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినంత ప్రాముఖ్యతతో అదే మొదటి పేజీల్లో తన వివరణను 2 రోజుల్లో ప్రచురించాలని నోటీసులో పేర్కొన్నారు. లేదంటే ఈనాడు ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించిందని భావించాల్సి వస్తుందన్నారు. అవాస్తవ కథనాన్ని ప్రచురించినందుకు న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు.